జిల్లా నర్సాపూర్ వద్ద ఘోర విషాదం నెలకొంది. స్థానిక ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలిన ఘటనలో 5గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రెస్క్యూ టీం సాయంతో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నర్సాపూర్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. ఇటు ఎస్బీ ఆర్గానిక్స్ లో అయితే రియాక్టర్ పేలినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా కొంతమంది కార్మికులు అందులోనే చిక్కుకొని ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అత్తాజీ, ఇప్పుడు సాయంత్రం పూట జరిగిన విషాద ఘటనలో ఇప్పటికే 5గురు దుర్మరణం చెందినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎస్బీ బోర్పాట్ల చందాపూర్ గ్రామ శివార్లో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం సంభవించింది. ఇప్పటికే 2 రియాక్టర్లు పేలి అక్కడ ముగ్గురు ఒకటే స్ఫోటం, మరో చోట ఇద్దరు చనిపోయినట్లుగా ఆ కంపెనీ యాజమాన్యం మాత్రము బయటకు చెప్పలేకపోతుంది. కనుక 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే సిబ్బంది రెస్క్యూ టీం తోటి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ సాయంత్రము 2 గంటలకు ఎవరైతే 50 మంది అందులో పనిచేసే కార్మికులు వెళ్లారో అందులో 48 మంది చిక్కుకున్నట్లుగా, ఒక ఇద్దరు మాత్రం బయటకు వెళ్ళినట్లుగా అక్కడ సెక్యూరిటీ గార్డులు మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మిగతా ఏంటంటే మరో రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉంది. కనుక ఇంకా 2 ఫైర్ ఇంజన్లు నర్సాపూర్, సంగారెడ్డి, ఇక్కడ మెదక్ నుంచి కూడా పటంచేరు ఈ ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక రియాక్టర్ లోపల పరిశ్రమలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఒక టీమ్ కు 50 మంది కాకుండా మిగతా వాళ్ళకు ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక అందులో వాళ్ళు ఎక్కడి నుంచి పోయారు అంటే ఈ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేయడం వల్ల ఆ చుట్టూ ఆ యొక్క నివాస ప్రాంతాలకు కూడా భారీ శబ్దాలు రావడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఆ ఇళ్ల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి సర్తాజ్. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పరిశ్రమలు ఉంటాయో అక్కడ ఎప్పుడైతే రియాక్టర్ పేరు అవకాశాలు ఉంటాయో నిజంగానే వాటిని ఫైర్ ప్రొడక్షన్ సంబంధించిన పరికరాలు, గ్యాస్ సంబంధించిన వాటిని, లేకుంటే వాటర్ కు సంబంధించిన పైపులు నిర్మాణం చేసి పెట్టుకొని ఫైర్ అంటుకోగానే చల్లార్పడానికి ప్రయత్నం చేయాలి. కానీ అలాంటి పరికరాలు లేకపోవడం, ఒకేసారి ఒకటి యొక్క రియాక్టర్ పేయడం వల్ల ఇది భారీ ప్రమాదం సంభవించింది. భారీ ప్రమాదంలో ఇప్పటికే ఒక చోట ముగ్గురు, మరో చోట ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా మిగతా క్షతగాత్రులను మాత్రం సంగారెడ్డి ఆసుపత్రి తరలించడానికి మాత్రం ఇక్కడ పోలీసులు, అదేవిధంగా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కూడా అక్కడ భారీగా చేరుకోవడం జరిగింది. దగ్గరికి మాత్రం రాణించే పరిస్థితి లేదు. అక్కడ రియాక్టర్ పేలితే మరొక ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ పోలీసులు, సిబ్బంది, అదేవిధంగా చాలా దూరం, దాదాపు కిలోమీటర్ దూరంలో ఆగే ప్రయత్నం మీద కొనసాగుతుందని చెప్పవచ్చు సర్తాజ్.